Hi, hello, welcome to my channel Manikanta Electrical Sales and Services friends. ఈ వీడియో టేబుల్ ఫ్యాన్ మోటార్ వైండింగ్ డేటా అన్నమాట. మనం ఈ ఫ్యాన్ యొక్క డేటా వైండింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఎవరు స్కిప్ చేయకండి, వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వైర్ కాయిల్స్ అనేది చుట్టుకుందాం. ఇది 77 ఫార్మా సైజ్. మన కాయిల్ అయితే ఈ విధంగా చుట్టుకోవాలి. ఒకటి చిన్న కాయలు, 2 పెద్ద కాయలు, ఒక చిన్న కాయ. ఆ విధంగా మనం వైండింగ్ అనేది చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది గేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ 34 గేజ్, 34 గేజీ 400 టర్మ్స్ అనమాట. 4 కాయలు 400 టర్మ్స్, 34 గేజ్. ఇవి 4 కాయలు డైరెక్ట్గా చుట్టేద్దాం. మనకి జాయింట్లు లేకుండా వస్తుందన్నమాట. మనకి ఓన్లీ కనెక్షన్ వైర్లే మాత్రమే మనకి వైండింగ్లో కనిపిస్తూ ఉంటాయి. చూడొచ్చు, ఇప్పుడైతే మనం 400 టర్మ్స్తో మనం మూడో కాయలు చుడుతున్నాం. అదేవిధంగా ఇంకొక కాయలు చుడితే మనకి రన్నింగ్ అనేది అయిపోతుంది. రన్నింగ్ కాయిల్ చుట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ కాయిల్ చుట్టేసుకోవాలి. స్టార్టింగ్ కాయిల్ కూడా సేమ్ టర్మ్స్ అనమాట. సేమ్ కాదు, 10 టర్మ్స్ తక్కువ అనమాట. 390 టర్మ్స్తో మనం స్టార్టింగ్ కూడా చుట్టేసుకొని స్పీడ్ కాయిల్ వైండింగ్ తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రన్నింగ్ అనేది 4 కాయలు చుట్టేస్తున్నాము. 4 కాయలు అయిపోయింది. 4 కాయలు చుట్టడం. నెక్స్ట్ మనం కాయలు అనేది దారం కట్టుకోవాలి. దారం కట్టేసుకొని విడివిడిగా కాయలు తీసేసుకోవాలన్నమాట. దారం కట్టేసాను మొత్తానికి అయితే. చూడండి, ఇప్పుడైతే మనం చిన్న కాయలు ఇది. నెక్స్ట్ మనకి పెద్ద కాయలు వస్తుంది. ఫార్మా సైజ్ 77 ఫార్మా అనమాట. మళ్ళీ నెక్స్ట్ పెద్ద కాయలు వచ్చింది. లాస్ట్కి చిన్న కాయలు వస్తుంది అనమాట. 2 మధ్యలో పెద్ద కాయలు వస్తాయి, అటు ధరికి ఇటు ధరికి చిన్న కాయలు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, మనం 34 కేజీలో 400 టర్మ్స్ అనమాట. ఇవి సెట్ వెయిట్ మనకి టోటల్గా 2 రన్నింగ్ సెట్ల వెయిట్ 160 గ్రాములు. స్టార్టింగ్ వచ్చేసి 150 గ్రాములు అనమాట. ఓన్లీ 10 గ్రామ్స్ డిఫరెన్స్తోనే మనకి కాయిల్ అనేది ఉందన్నమాట. రన్నింగ్ స్టార్టింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ కూడా చుట్టేస్తున్నాం. స్టార్టింగ్ కాయిల్ అనేది కూడా ఒకేసారి చుట్టేసుకొని మనం వైండింగ్ చేసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. మనం వైండింగ్ మళ్ళీ మధ్యలో వైండింగ్ లేకుండా మళ్ళీ పోయి కాయిల్ చుట్టుకోకుండా ఒకేసారిగా మనకి అయిపోతుందన్నమాట కాయిల్ చుట్టుకోవడం. ఇప్పుడు మనం సెకండ్ కాయిల్ కూడా చుట్టేస్తున్నాం. దీనికి కూడా 4 కాయలు ఉంటాయి. 4 కాయల్లో మనం స్పీడ్ కాయలు లాస్ట్లో స్పీడ్ కాయలు తీయాల్సి ఉంటుంది. స్పీడ్ కాయలు చుట్టాల్సి ఉంటుంది. లూపింగ్ అనేది కొడితే మనకి స్పీడ్ కాయలు వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే థర్డ్ కాయలు చుడుతున్నాం. థర్డ్ కాయలు అయిపోయిన తర్వాత మనం స్పీడ్ కాయలు చుట్టాల్సి ఉంటుంది. ఒకే కాయలో స్పీడ్ అనేది తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక్కొక్కసారి మధ్యలో ఆఫ్ చూస్తున్నాను, ఎందుకంటే టర్మ్స్ పక్కన పడుతుంటాయి కాబట్టి. పక్క కాయలో పడితే మళ్ళీ మెలకలు తేడా వస్తాయని చెప్పేసి మధ్యలో ఆపి చూసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకి 3 కాయలు అనేది పూర్తిగా చుట్టడం జరిగింది. అయిపోగానే మనం లూప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3 కాయలు చుట్టిన తర్వాత 3 నుంచి 4వ కాయకి వెళ్ళే వైర్ని లూప్ జాయింట్ ఒకటి తీసుకోవాలి. ట్యాప్ చేయాలన్నమాట. జాయింట్ చేస్తే మనకి నెక్స్ట్ మనం 4th కాయలు చుడుతున్నాం. 4th కాయలో మనం హాఫ్ టర్మ్స్ అనమాట. 400 టర్మ్స్లో 200 టర్మ్స్ దగ్గర ఒక ట్యాప్ తీయాలి. మనం వైర్ జాయింట్ తీసుకోవాలి 200 టర్మ్స్ దగ్గర. 200 టర్మ్స్ దగ్గర జాయింట్ తీసుకుంటే మనం ఇందాక తీసుకున్నది స్లో స్పీడ్ అనమాట. ఇప్పుడు 200 టర్మ్స్ దగ్గర తీసుకున్నది మీడియం స్పీడ్ అనమాట. మీడియం స్పీడ్ మనకి
హై స్పీడ్ అనేది నెక్స్ట్ మన వైండింగ్లో వస్తుంది. లాస్ట్ కామన్ చేసింది హై స్పీడ్ వస్తుంది అనమాట. ఆ విధంగా మనం కాయిల్ అనేది చుట్టుకోవాలి. జాగ్రత్తగా చుట్టేటప్పుడే మనం కాయిల్ అటు ఇటు పడుతున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. మనకి ఆ జాయింట్లు అనేవి కూడా మళ్ళీ పక్క కాయలో పడకుండా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం చూసుకొని కాయలు జాగ్రత్తగా చిక్కుపడకుండా తీసుకోవాలి. మనకి అలా సీరియల్ వైజ్గా ఎక్కించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 4 కాయలు అయితే చుట్టాము, 2 స్పీడ్లు తీసేసాము. మనం ఒక స్పీడ్ అయితే వైండింగ్లో తీయాల్సి ఉంటుంది. ఆ వైండింగ్లో కామన్ చేస్తాం కదా, అది హై స్పీడ్ వస్తుంది అనమాట. అయితే మనం ఇప్పుడైతే కాయిల్ తీసాము, సీరియల్ వైజ్గా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం రన్నింగ్ లాగానే ఫస్ట్ చిన్న కాయలు వస్తుంది, సెకండ్ పెద్ద కాయలు వస్తుంది, నెక్స్ట్ కూడా పెద్ద కాయలే వస్తుంది. మనకి 77 ఫార్మా అనమాట. స్టార్టింగ్ కూడా ఫార్మా అయితే సేమ్ ఫార్మా, స్టార్టింగ్ కూడా సేమ్ సైజ్ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 4 కాయలు వస్తున్నాయి. 4 కాయలు మనం ఇప్పుడు అది స్పీడ్ కాయలు అనమాట. 2 లూపులు తీసాము, దానికి ఆ కాయిల్కి 2 లూపులు ఉంటాయి. ఫస్ట్ మనం నార్మల్గా ఎక్కించుకొని సెకండ్ సెట్లో మనం స్పీడ్ కాయలు ఎక్కించుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనం రన్నింగ్ వెయిట్ వేద్దాం. రన్నింగ్ స్టార్టింగ్ కలిపి వేద్దాం. 300 గ్రామ్స్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, మనకి బరాబర్గా మనకి 300 గ్రాములు వచ్చింది. ఇప్పుడు మనం పాత వైర్ కూడా వేసుకుందాం. పాత వైర్ అయితే మనకి తక్కువ వస్తుంది, ఒక 270 గ్రామ్ వచ్చిందనమాట పాత వైరు. అంటే మనకి 30 గ్రాములు అనేది పెరిగింది కాయిల్కి. 30 గ్రాములు వెయిట్ పెరిగింది, అయినా మంచి ఒరిజినల్ డేటా కాబట్టి. చూడండి, 1.5 ఇంచు కోర్ లెంత్, 1.5 ఇంచ్ అనమాట. ఇది ఐడి వచ్చేసి ఫ్రెండ్స్ 46 అనమాట. చూడండి, ఇంకా దీనికి డయోగ్రామ్ డేటా ఇవన్నీ మనం డయోగ్రామ్ అయితే మనం గీయలేదు, ఓన్లీ వైండింగ్ వరకే మనం వీడియో తీసాం ఫ్రెండ్స్. చూడండి, మనకి 1 to 6 అనమాట ఫిచ్, 1 to 6, 1 to 8 అనమాట. 2 కాయిల్ సెట్, 2 పోల్ వైండింగ్ డేటా. హై స్పీడ్ కాబట్టి 2 పోల్ ఉంటుంది. చూడండి, మనమైతే ఇప్పుడు కాయిల్ చూసుకొని మనకి ఆపోజిట్లో చూసేలాగా మనం ఎక్కించుకోవాలన్నమాట. అది చాలా అంటే చాలా జాగ్రత్తగా మన కనెక్షన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎక్కించాము. మిలెక్స్ పేపర్ 7 మిలెక్స్ పేపర్ పెట్టేసుకోవాలి. 7 మిలెక్స్ పేపర్ ఫ్రెండ్స్. మనమైతే 1 సైడ్ ఎక్కిచ్చేస్తున్నాం. 1 సైడ్ ఎక్కింది కాయిల్ కూడా. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తెగిపోతూ ఉంటాయి. మనకు గట్టిగా మిలెక్స్ పేపర్ హార్డ్గా ఎక్కినప్పుడు తెగిపోతూ ఉంటాయి. అది జాగ్రత్తగా చూసుకోవాలి. 1 నుంచే మనం 6 గాడీలు లెక్క పెట్టుకొని మనం వైర్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వైండింగ్ ఎక్కించేటప్పుడు చేతులు అడ్డం వస్తున్నాయి కదా, వీడియో కనిపించదు. చూడొచ్చు, మనకి కరెక్ట్గా ఇది చూపించాలంటే మనం ఎడ్జి పుల్ల కానీ ఏదన్నా దాంతో ఎక్కిస్తూ ఉంటే మనకి వీడియోకి క్లారిటీగా కనపడుతుంది. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లం లేకుండా చూసుకుందాం. చూడండి, మనము 1 to 6 కూడా ఎక్కించాము. మిలెక్స్ పేపర్ పెట్టేయాలన్నమాట. మనకి ఇది 77 ఫార్మా అనమాట. ఫార్మా సైజు 77 ఫార్మాలు 2 వస్తాయి. 4 ఫార్మాలు వస్తాయి. 4 ఫార్మాలలో 2 పెద్ద కాయలు, 2 చిన్న కాయలు వస్తాయి. ఈ విధంగా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. చూడొచ్చు, మనం ఫినిషింగ్ చేస్తున్నాము. మన సైజు కరెక్ట్గా సరిపోతే మనకి పేపర్కి సమాంతరంగా వస్తుంది. మనం ఫోల్డ్ చేసిన పేపర్కి, స్లాట్ పేపర్కి సమాంతరంగా వచ్చిందనమాట. సైజు కరెక్ట్గా ఉంది, చాలా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం 1 to 6 అయితే ఎక్కించాము కదా, మనం నెక్స్ట్ 1 to 8 పిచ్తో ఎక్కించాలన్నమాట.
నెక్స్ట్ పెద్ద కాయలు 1 to 8 అనమాట. మనకి చిన్న కాయలు 400 టర్మ్స్, పెద్ద కాయలు 400 టర్మ్స్. సేమ్ 34 గేజ్లో అన్ని టర్మ్స్ ఒకేలాగా వస్తాయి. 34 అయినా ఏదైనా హై స్పీడ్ సేమ్ టర్మ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. టర్మ్స్ అయితే మారవు, ఓన్లీ రన్నింగ్కి 2 పోల్కి ఒకే టర్మ్స్ వస్తాయి. గేజ్ ఒకటే వస్తుంది. మనం నెక్స్ట్ స్పీడ్ కాయిల్ స్టార్టింగ్లో స్పీడ్ కాయిల్ తీసుకుందాం. చూడొచ్చు, మనం 1 నుంచి 8 గాడీలు కౌంట్ చేసుకుంటే పక్కనే చిన్న కాయలకి 2 వైపులా వస్తుందన్నమాట పెద్ద కాయలు. అది మిలక్స్ 7mm మిలక్స్ కట్ చేసుకొని పెట్టుకొని మనం 1 సైడ్ ఎక్కించాం కదా, దానికి కనెక్షన్ ఆపోజిట్గా సెకండ్ మనం మొదలు పెట్టుకోవాలి ఆపోజిట్ కాయిల్తో. మనమైతే ఫస్ట్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకుంటే కాయలకి మళ్ళీ నెక్స్ట్ మనం కాటన్ టేప్ వేసుకోవాలి. ఈ కాటన్ టేప్ వేసుకునేటప్పటికీ మనకి టైట్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఫినిషింగ్ చేసుకుంటే వైర్ అనేది పక్కన వస్తూ మంచిగా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ చేసుకుంటే. ఇప్పుడైతే మనం 1 సైడ్ 1 పోల్ ఎక్కించామన్నమాట. 2 కాయలు 1 to 6 పిచ్, 1 to 8 పిచ్, 400 టర్మ్స్ అనమాట. ఇప్పుడు అదే విధంగా మనం దాన్ని స్టేటర్ని ఆపోజిట్లో ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు ఉన్న సెట్ మనకి 1 సైడ్ సేమ్ ఉంటుంది కాబట్టి రివర్స్ వేసుకొని సెట్టు తిప్పుకోవాలన్నమాట. మళ్ళీ సేమ్ ఫస్ట్ సెట్ ఎలా ఎక్కించామో ఆ కొస్స ఎలా వచ్చిందో సెకండ్ కొస్స కూడా అలానే రావాలి. రన్నింగ్ అయినా స్టార్టింగ్ అయినా ఏదైనా మనకి సేమ్ రావాలన్నమాట. మనం దారాలు కట్ చేసుకోవచ్చు. దారాలు నెక్స్ట్ మనం కాటన్ టేప్ వేసేటప్పటికి కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఎక్కించేద్దాం. వీడియో చాలా లెంతీగా పోతుంది కాబట్టి దానికోసం నెక్స్ట్ కట్ చేద్దామని దానికి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మనం కూడా సేమ్ మన రన్నింగ్కి ఒక గాడి వదిలిపెట్టి చిన్న కాయలు ఎక్కించుకుంటే ఆ గాడి నెక్స్ట్ వదిలిపెట్టిన గాడిలో పెద్ద కాయలు వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఓపిక్గా చూడండి, చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. మీకు ఏదైనా అవసరం పడవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం 1 to 6 చిన్న కాయలు 1 to 6 అనమాట. సేమ్ మనం ఫస్ట్ సెట్లో ఎలా ఎక్కించామో సెకండ్ సెట్లో కూడా అలాగనే మనం ఎక్కియాలన్నమాట. ఇవి కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మెల్ట్ అవుతూ ఉంటుంది. అది ఏళ్ళతో మనం శుభ్రంగా దాన్ని ఎక్కిస్తూ ఉంటే మనకి టైట్గా మనకి కరెక్ట్గా స్లాట్లు అనేది వైర్లు కూర్చుంటాయి. అవి లేదంటే వెజ్ పుల్లతో కానీ అది గీకితే ఎనామిల్ పోద్దని చెప్పేసి నేను డైరెక్ట్గా చేయితోనే నాకు ఎక్కువ మోటార్ అయినా దాదాపుగా ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ అయినా 3 ఫేస్ అయినా సింగిల్ ఫేస్ అయినా మ్యాక్సిమం ఏళ్ళతోనే ఎక్కించడానికి ట్రై చేస్తా. ఎక్కన పక్షంలో ఎడ్జ్ ఫుల్ ఆడుతా అనమాట. దాదాపుగా ఎప్పుడో ఒక్క మోటార్కే 1-2 మోటార్లకే వాడతాను ఎక్కువగా. ఎందుకంటే మనం సీరియల్ వైస్గా వేళ్ళతోనే మనకి వైండింగ్ అనేది అలవాటు అయిపోయింది. చూద్దాం. ఇప్పుడైతే మనం చూడొచ్చు ఫినిషింగ్ మనకి కరెక్ట్గా వచ్చింది. మనకి వీడియోలో కనపడుతుంది కదా. మనం ఇప్పుడు ఎక్కించే కొస్సలు చూసుకోవాలి, ఆపోజిట్లో రావాలి. పెద్ద కొస్స ఆపోజిట్, చిన్న కొస్స ఆపోజిట్లో రావాలి. మీకు ఇక్కడవే ఒకవేళ రాంగ్ ఎక్కినా కూడా ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఈ కాయలు ఎక్కించేటప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆపోజిట్లో రాలేదు పక్కన వచ్చిందంటే ఏదో ఒక సెట్ రివర్స్ పడినట్టే. అది మనం గమనించుకోవాలి. చూద్దాం. ఇప్పుడైతే 1 to 8 పిచ్ సెకండ్ కాయిల్ కూడా ఎక్కిచ్చేస్తున్నాం. సెకండ్ కాయిల్ సెకండ్ సెట్లో సెకండ్ కాయిల్ అనమాట. మనం ఈ విధంగా అయితే మనం ఎక్కించుకొని
మనం టేప్ అయినా వేసుకోవచ్చు, గమ్ టేప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సపరేటర్ అయినా పెట్టుకోవచ్చు. సపరేటర్ అయినా మిలక్స్ అయినా గార్లం ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి కొంత నీట్గా ఉండాలి. ఫ్యాన్ అనేది మనం వైండింగ్ చేస్తున్నాం, నీట్గా ఉండాలంటే కాటన్ టేప్ తప్పనిసరిగా కాటన్ టేప్ వేసుకోవచ్చు. కాటన్ టేప్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే నీట్గా ఉంటుంది. వైండింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కాటన్ టేప్ వేయటం వల్ల. చూద్దాం, ఇప్పుడు మనమైతే కాటన్ టేప్ వేసేద్దాం. ఆ దారాలు కట్ చేసేసుకొని కాటన్ టేప్ వేద్దాం. కాటన్ టేప్ అయితే మనకి తప్పనిసరిగా వేసుకుందాం, లేదంటే నీట్గా ఉండదు. కాబట్టి ఫినిషింగ్ అనేది సెకండ్ కాయిల్ కూడా ఫినిషింగ్ చేసుకోవాలి. కాయిల్ మీద కాయిల్ ఎక్కకుండా అది దారాలు కట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, మనమైతే రన్నింగ్ ఎక్కించాం. ఇప్పుడు మనం కాటన్ టేప్ రెండు వైపులా వేసుకోవాలి. కనెక్షన్ వైపు అండ్ కనెక్షన్ లేని వైపు కూడా వేసుకోవాలి టేపు. వన్ సైడ్ మనం చూద్దాం. కాటన్ టేప్ అయితే కట్ చేసుకున్నాను, వేస్తున్నాను అన్నమాట. అది మొత్తం వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నాను, కొంతవరకే చూపిస్తున్నాను. ఏ విధంగా చుట్టుకోవాలి అనే దాన్ని బట్టి నేను దానికోసమనే కొంచెం చూపిస్తున్నాను. చూడండి, మనం ఈ విధంగా అయితే కాటన్ టేప్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాటన్ టేప్ వేసేసాం రెండు వైపులా. మనకి చూడండి, ఆపోజిట్లో రెండు కనెక్షన్ వైర్లు కనపడుతున్నాయి. రెండు వైర్లే వస్తాయి అన్నమాట. చిన్న కాయలు రెండు వైర్లు వస్తాయి. మనకి స్టార్టింగ్లో కూడా సేమ్ ఇలాగనే వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి 1 to 6 లెక్క పెట్టుకొని ఎక్కించుకోవచ్చు. అయితే మనం కొంచెం స్క్రూ డ్రైవర్తో స్లాట్లోంచి కొంచెం ఒత్తుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఎక్కిస్తాం కాబట్టి టైట్ అవుతుంది. దానికోసమని నేను ఆల్రెడీ ఒత్తాను. చూడండి, మనం ఈ విధంగా అయితే వైండింగ్ సింపుల్గా మనం వైండింగ్ చేసుకోవచ్చు. చాలా కష్టపడకుండా మనం టేబుల్ ఫ్యాన్ అనేది వైండింగ్ చేసుకోవచ్చు. టేబుల్ ఫ్యాన్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఫార్మాలు అలాంటివి ఉంటే చుట్టుకొని సింపుల్గా మనకి వైండింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం, ఇప్పుడైతే మనం స్పీడ్ కాయిల్ కాకుండా నార్మల్ కాయిల్ సెట్ ఉంటుంది కదా, నార్మల్ సెట్ ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 1 to 6 ఫిచ్ అనమాట. సేమ్ మనకి రన్నింగ్ ఎలా ఎక్కిందో అలాగే గేజ్ కూడా సేమ్ అనమాట. 34 గేజ్ 390 టర్మ్స్ అనమాట. 390 టర్మ్స్. మనకి ఒక 10 టర్మ్సే తగ్గించాము. సేమ్ 400 రన్నింగ్లో 400 టర్మ్స్, స్టార్టింగ్లో 390 టర్మ్స్. అందుకే వెయిట్ ఒక్క 10 గ్రాములు తప్ప ఏం తేడా రాలేదు. దానివలన తేడా అనేది రాలేదు. వైర్ కూడా మనకి 30 గ్రాములు అనేది పెరిగింది. చూడండి, మనకి స్టార్టింగ్ ఎలా ఎక్కిస్తున్నాము సేమ్ రన్నింగ్ లాగానే సేమ్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ మనం ఎక్కించేది, మనం ఈ సెట్ కూడా ఎక్కించిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సెట్ ఉంటుంది. అది స్పీడ్ కాయిల్ సెట్ అనమాట. ఆ స్పీడ్ కాయిల్ అనేది జాగ్రత్తగా ఎక్కించుకొని కనెక్షన్ వేసుకుంటే మనకి సరిపోతుంది. మనకి ఈజీగా ఎక్కుతుంది అనమాట. వైండింగ్ అనేది మనం ఒత్తటం వల్ల, రన్నింగ్ని కొంచెం స్క్రూ డ్రైవర్తో కిందికి ఒత్తటం వల్ల స్లాట్ అనేది ఫ్రీగా కనపడి మనకి వైర్ అనేది చాలా ఫ్రీగా కూర్చుంటుంది అనమాట. పేపర్ ఎక్కడానికి కూడా ఈజీగా ఉంటుంది. వేలుతో ఒత్తటం వల్ల లోపలికి వెళ్ళిపోయి మనం మిలక్స్ పేపర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు మిలక్స్ పేపర్ కట్ చేసుకొని, కొంతమంది ముందైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడు కట్ చేసి పెడుతున్నాను అన్నమాట. మిలక్స్ పేపరు ఎప్పటికప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది 1.5 ఇంచ్ కోర్ అనమాట. ఉషా, వీగార్డ్, ఇంకా వేరే కంపెనీలలో ఎల్జీ లాంటి కంపెనీలలో వస్తూ ఉంటాయి అన్నమాట ఈ 1.5 ఇంచ్ కోర్లు. మనకి క్రాంప్టన్లో కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఫస్ట్లో ఇవే వచ్చినాయి, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి.
ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ కోర్లు. చూడండి ఇప్పుడైతే మనం 1 to 6 పిచ్లో మనం స్టార్టింగ్ కాయిల్ అనేది ఎక్కించాము. ఈ కొస అనేది చూసుకోవాలా మనం, ఎందుకంటే మెలక అనేది రివర్స్ పడుతుంది. అది పడకుండా మనం వైర్ అనేది చెక్ చేసుకోవాలి. దారం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మడతబడి కూడా మనకి ఎటు నుంచి వచ్చిందో కూడా తెలియక ఎక్కిచ్చేస్తూ ఉంటాం. అందుకనే అది కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. లేదనుకోండి మనం దారం కట్ చేసుకుంటే ఎటువైపు ఉందో అది కరెక్ట్గా వస్తుంది. దారం కట్ చేసుకుంటే అసలు మనకి కన్ఫ్యూజ్ కూడా అవ్వదు అనమాట. ఇప్పుడైతే నేను దారం కట్ చేశాను. సెకండ్ కాయిల్ ఎక్కిస్తున్నాను 1 to 8 పిచ్. 1 to 8లో కూడా మనకి ఫస్ట్ ఫోర్లో సెకండ్ కాయిల్ అనమాట. చాలా ఈజీగా మనం కష్టపడకుండా వైండింగ్ అనేది సింపుల్గా మనకి అందరికీ ఏంటంటే రెడీమేడ్ కోర్లు అలవాటు ఉంటాయి. ఈ రెడీమేడ్ తెచ్చేస్తారు, ఫిట్ చేస్తారు, ఎమ్మటే అది వైర్ తక్కువగా ఉంటుంది, ఎమ్మటే కాలిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని రీవైండింగ్ చేయాలన్నా కూడా చేసే వాళ్ళకి లాస్ అవుతుంది. ఎందుకంటే అందులో వెయిట్ 220 గ్రాములు 230 గ్రాములు ఉంటాయి ఆ రెడీమేడ్ కోర్లలో. అప్పుడు మనం వైండింగ్ చేయాలంటే 300 గ్రాములు 310 గ్రాములు పడుతుంది. అప్పుడు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎలక్ట్రీషియన్కి. అందుకే కొంతమంది చేయటం సాహసం చేయరు అన్నమాట. ఎందుకంటే వైర్ ఎక్కువ పడితే ఇప్పుడున్న రేట్లలో కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా రెడీమేడ్గా మారకముందే రీవైండింగ్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ ఫ్యాను రెడీమేడ్ జోలికి వెళ్ళకుండా రీవైండింగ్ చేసేవాళ్ళు ఉంటే ఒక ఎక్స్ట్రా తీసుకున్నా కూడా చేయించుకుంటే ఫ్యాన్ అనేది లైఫ్ ఉంటుంది. ఫ్రెండ్స్ మనమైతే 1 to 8 పిచ్తో ఎక్కించాము. 1 to 8 ఇప్పుడు ఫస్ట్ ఫోల్ అనేది మనం ఎక్కించామన్నమాట. నెక్స్ట్ మనకి స్పీడ్ కాయిల్ ఉంటుంది. నెక్స్ట్ స్పీడ్ కాయిల్ ఎక్కిస్తే మనకు కనెక్షన్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సేమ్ ఇట్లానే మనం స్పీడ్ కాయిల్ కూడా ఎక్కించేది. వీలున్నంత వరకు అయితే మనం స్కిప్ చేద్దాం, ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది. ఇప్పటికే 35 minutes అవుతుంది మొత్తం. స్కిప్ చేసేద్దాం. చూడొచ్చు ఇప్పుడైతే మనకి ఫినిషింగ్ ఎలా ఉందో, మనం ఎక్కించే విధానం ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టడం వల్ల మాకు కొంచెం ఉపయోగంగా ఉంటుంది. మన ఛానల్లో మీరు కామెంట్ పెడితే వేరే వాళ్ళకు కూడా తెలియని డౌట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఊరికే చూసి వదిలేయటం కంటే కామెంటు, లైక్ ఇవన్నీ తప్పనిసరిగా చేయండి. ఇప్పుడైతే మనం కాయిల్ ఎక్కించాలి కాబట్టి స్క్రూ డ్రైవర్తో కొంచెం మనం వైండింగ్ బెండ్ చేసుకుంటే, రన్నింగ్ కొంచెం కిందికి ఒత్తుకుంటే ఆ స్లాట్ అనేది ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయ్యి మనకి ఈజీగా మనకి కాయిల్ కూర్చుంటుంది అనమాట. స్టార్టింగ్ కాయిల్ ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్లో స్పీడ్ కాయిల్ అనమాట. ఇది స్పీడ్ కాయిల్లో వైర్లు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం సెకండ్ కాయిల్ చుట్టిన తర్వాత థర్డ్ కాయిల్ అయిపోయిన తర్వాత థర్డ్ కాయిల్ నుంచి ఫోర్త్ కాయిల్కి వెళ్ళే వైర్ని లూప్ తీసాం. నెక్స్ట్ చిన్న కాయిల్ ఉంది కదా, చిన్న కాయిల్లో మనం సగం టర్మ్స్ దగ్గర ఇప్పుడు 400 టర్మ్స్ అనుకోండి, సుమారు 400 టర్మ్స్లో మనం 200 దగ్గర ఒక లూప్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక లో స్పీడ్ అవుతుంది. మీడియం స్పీడ్ కానీ లో స్పీడ్ కానీ ఏదో ఒక స్పీడ్ వస్తుంది అనమాట. మనం కామన్ వేసేది హై స్పీడ్ వస్తుంది. అట్లా ఆ విధంగా మనకు స్పీడ్ అనేది మనం తీసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడైతే నేను స్పీడ్ వైర్లు అనేది పక్కకి తీస్తున్నాను చిక్కుబడితే. చూద్దాం. ఇప్పుడైతే మనం అయిపోయింది. ఇప్పుడు 1 to 6 పిచ్లో స్పీడ్ కాయిల్ అనేది ఎక్కించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం 1 to 8 కాయిల్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇక మొత్తం మనకి వైండింగ్ అనేది పూర్తవుతుంది. మన నెక్స్ట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే మనం స్కిప్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే స్కిప్ చేసేసాం. ఇప్పుడు మనం కింద వైపున దారం వేసాం. ఇప్పుడు మనం కనెక్షన్ అనేది వేయాలి. కనెక్షన్ వేసేద్దాం.
చూడండి కనెక్షన్ అనేది ఇప్పుడు మనం లూప్ తీసిన వైరు స్పీడ్ కాయిల్లో లూప్లు తీసాం కదా, లూపింగ్ వైరు ఇప్పుడు మనం కామన్ ఒకటి చేసుకొని కామన్ రన్నింగ్ చిన్న కొస్స, స్టార్టింగ్ చిన్న కొస్స, స్పీడ్ కాయిల్కి వస్తా అనమాట. ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు ఫ్రెండ్స్. స్పీడ్ కాయిల్లో చిన్న కొస్స, రన్నింగ్లో మనకి రన్నింగ్కి స్పీడ్ కాయిల్ లెఫ్ట్ సైడ్లో రావాలి. చిన్న కాయిలు లెఫ్ట్ సైడ్లో వస్తే మనకు రైట్ సైడ్లో తిరుగుతుంది, రైట్ సైడ్లో వస్తే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అనమాట. అది మనం చాలా గమనించి ఎక్కించుకోవాలి. కొంతమంది తెలియక అక్కడే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎటు ఎక్కించాలి, మనకి కామన్ కరెక్ట్గా రావాలంటే ఎట్లా, స్పీడ్లు ఒకవేళ అట్లా ఇచ్చి స్పీడ్లు తీసినా కూడా మనకి స్పీడ్లు రావు అన్నమాట. ఒక స్పీడ్ వస్తుంది, మిగతా స్పీడ్లు రావు. చూడండి మనమైతే ఫస్ట్ మనం సగం టర్మ్స్లో తీసిన దానికి బ్లూ వైర్ ఇచ్చాను, మధ్యలో కాయిల్ మధ్యలో లూపింగ్ కొట్టిన దానికి వైట్ వైర్ ఇచ్చాను, కామన్కి రెడ్ వైర్ ఇచ్చాను, మనకి రన్నింగ్కి స్టార్టింగ్ చిన్న కాయలకు వస్తుంటుంది కదా దానికి బ్లాక్ వైర్ ఇచ్చాను. ఇప్పుడు రన్నింగ్ చిన్న కోసకి ఎల్లో వైర్ ఇచ్చాను అనమాట. 5 వైర్ల కనెక్షన్. ఇప్పుడు 5 వైర్ల కనెక్షన్ అనేది మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం అయితే చూద్దాం. రన్నింగు స్టార్టింగు కామన్ అనమాట, అది రెడ్ వైరు. మనం స్పీడ్ కాయిల్లో సగం టర్మ్స్ దగ్గర తీసిన దానికి బ్లూ వైర్ ఇచ్చాను. సెకండ్ చిన్న కాయల నుంచి పెద్ద కాయల మధ్య వైరు జాయింట్ కొట్టాం కదా చుట్టేటప్పుడు, దానికి మనం వైట్ వైర్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ స్టార్టింగ్ చిన్న కాసలకి బ్లాక్ వైర్ ఇచ్చాము. రన్నింగ్ చిన్న కొసకి ఒకటి ఉంటుంది కాబట్టి దానికి ఎల్లో వైర్ ఇచ్చాము అనమాట. 5 వైర్ల కనెక్షన్ అనేది మనకి పూర్తయింది. ఇప్పుడు మెల్టింగ్ చేసుకోవాలి, లూజ్ కనెక్షన్ రాకుండా, హీట్ అవ్వకుండా మనమైతే మెల్టింగ్ అనేది చేసుకోవచ్చు, షోల్డరింగ్ చేసుకోవచ్చు. మనకి ఏది ఈజీగా ఉంటే అది తొందరగా అయితే అది మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను 5 వైర్లు స్పాట్ ఎల్డింగ్ చేస్తున్నాను కరెక్ట్గా మనకి, ఎందుకంటే లూజ్ కనెక్షన్ అనేది అసలు రాదు. ఇప్పుడు కనెక్షన్ అనేది కొట్టేశాను. చూడండి మనకి 5 వైర్ల కనెక్షన్ అయితే ఇచ్చేసామన్నమాట, 5 వైర్ కనెక్షన్. ఇప్పుడు మనం స్లీవ్లు వేసుకోవాలి. మనం స్లీవ్లు వేసుకొని దారం కట్టుకోవాలి కాబట్టి మనం 5 వైర్లకి స్లీవ్లు ఎక్కిచ్చే ఉంచాము ఆల్రెడీ. ఇప్పుడు మనం వాటికే మళ్ళీ లూపింగ్తో పాటు స్లీవ్లు వస్తాయి కాబట్టి అవి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 5 వైర్లని ఒక దారంతో కట్టుకుంటే ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. అది మనం కనెక్షన్ కొట్టేటప్పుడే వైర్లు అనేవి బార్ పెట్టుకోవాలి, కొంచెం లాంగ్ పెట్టుకుంటే ఆ బాడీ మీద ఎక్కడంటే అక్కడ మనకి ఈజీగా ఉండేటట్టు కట్టేసుకోవచ్చు. లేదంటే మనకి నీట్గా కనిపించదు అనమాట, కనెక్షన్ అనేది కొద్దిగా గలీజ్గా కనపడుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనం రన్నింగ్ కాయిల్ మీద కట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. మనం మిలెక్స్ పేపర్ అయినా, కాటన్ టేప్ అయినా, లేదంటే గార్లం పేపర్ అయినా ఏదైనా వేసుకొని కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక టేపే వేయాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఏది ఉంటే అది దాని కింద షార్ట్ అయినప్పుడు వైర్ షార్ట్ అవ్వకుండా వేసుకోవడమే అన్నమాట. చూడండి ఇప్పుడైతే నేను టేప్ వేసాను, పేపర్ టేపు. మనకి ఆ పేపర్ టేప్ వేసి దారం కడుతున్నాను. దారం కట్టేస్తే మనకి కనెక్షన్ అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి దారం కట్టుకుంటే ఇబ్బంది ఉండదు. అయితే రన్నింగ్ మనం వైండింగ్ అనేది పూర్తి చేసాం, కనెక్షన్ పూర్తి చేసాం. కనెక్షన్ వైర్ కూడా ఇప్పుడు కట్టేద్దాం. మనం నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ దారం వేసుకోవాలి. దారం వేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్కి. ఇప్పుడైతే కట్టేశాను. ఫస్ట్ దారం తీసేసుకోవాలి. దారం తీసేసుకొని మనకి అది దారం వేసుకోవాలన్నమాట, ఎందుకంటే వైర్లు అటు ఇటు పోకుండా తెగకుండా అనమాట. దారం అనేది తప్పనిసరిగా ఏ ఫ్యాన్కైనా దారం వేయాలి. దారం వేస్తేనే మనకి అది స్టాండర్డ్గా ఉంటుంది. తప్పనిసరిగా దారం అనేది తీయాల్సిందే ఫ్రెండ్స్. దారం అయితే ముందే లాగేశాను.
చూడండి, మనం టైట్ లాక్కోవాలి. ఫస్ట్లో తీసేసుకున్న తర్వాత టైట్ లాగేసుకోవాలి. టైట్ లాగేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. కాయిల్ కూడా రూటర్ పట్టాలి కాబట్టి మనకి ఎక్కువగా ఫినిషింగ్ అనేది చేసుకుంటే ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు, మనమైతే దారం కూడా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకేముంది, మనకి కనెక్షన్ అనేది అయిపోయింది కాబట్టి మనం పేపర్ కొట్టేసుకోవాలి. పేపర్ కొట్టేది వీడియోలో తీయలేదు. మనం పేపర్ అనేది మామూలుగా స్టిక్స్ ఉంటాయి, దానికి స్టిక్స్ పెట్టేసుకోవచ్చు. అది తప్పనిసరిగా పెట్టుకోవాలి, ఎందుకంటే వైర్లు అనేవి పైకి లేవకుండా, స్లాట్ పేపర్ అనేది లేవకుండా. పేపర్లు వేస్తే రూటర్ తగులుతుంది. రూటర్ తగిలి పేపర్ అరిగిపోయి బాడీ షార్ట్ వస్తుంది. లేదంటే ఫ్యాన్ తిరుగుతుంటే ఆ పేపర్ తగిలి సౌండ్ ఎక్కువగా వస్తుంది. బాడీ షార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనం వైండింగ్ అనేది పూర్తిగా అయిపోయింది. దారం కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం దానికి ఏం చేయాలంటే ఫ్రెండ్స్, రూటర్ పట్టే విధంగా మనకి ఒక బాబిన్ ఉంటుంది. ఆ బాబిన్తో సెట్ చేసుకుంటే మనకి 1 సైడ్ నుంచి అయినా 2 సైడ్ నుంచి అయినా రూటర్ పడుతుంది. అది తప్పనిసరిగా సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకోకపోతే మళ్ళీ రూటర్ అనేది పట్టదు. సెట్ చేసుకుందాం ఫస్ట్. సెట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. చూద్దాం మీకు ఫినిషింగ్ ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా ఎందుకు కొడుతున్నానంటే, వెనక మనం బాడీ ఎక్కించేటప్పుడు బాడీ తగులుతూ ఉంటుంది. అట్లా కొట్టడం వల్ల మనకి కోర్కి సమాంతరంగా వచ్చేసి రూటర్ కూడా పడుతుంది అన్నమాట. చక్కగా ఉంటుంది. మనకి చూడండి, 2 వైపులా చేసుకోవాలి. అది 2 వైపులా చేయకపోతే 1 సైడ్ పడుతుంది, 1 సైడ్ పట్టదు రూటరు. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది వైండింగు. మనం చక్కగా చేసుకుంటే మనకి వైండింగు చాలా లాభాలు ఉంటాయి టేబుల్ ఫ్యాన్లో. చూడండి ఫ్రెండ్స్, అట్లయితే మనం ఫినిషింగ్ అయితే చేసుకున్నాం. మనకి రూటర్ పడుతుందా లేదనేది చూడండి. ఎట్లా ఉందో, వైండింగ్ ఎలా ఉందో అనేది మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే కానీ నాకు అర్థమవుతుంది. ఇంకేమన్నా మనం చేయాల్సింది, అప్డేట్ చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. మీరు కామెంట్ పెట్టకపోతే మనకి ఏం తెలియదు అనమాట. దీని డేటా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1.5 ఇంచ్ కోర్ అనమాట. ఐడి వచ్చేసి 46, 34 kg, రన్నింగ్ 400, స్టార్టింగ్ 390 టర్మ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.